యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహోదయాన్ని బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి కార్యములను బట్టి మీకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమాలు మీ ఆత్మ రక్షణార్థమై, మీ ఆత్మ నిత్యత్వంలో ఉండాలనేటువంటి ఆలోచనతో, ప్రేమతో మేము ప్రయాసతో ఈ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనము, అనగా యేసు ప్రభుని నమ్మి ప్రభుని వెంబడిస్తున్నటువంటి మనము ఖచ్చితంగా మానవులుగా ఏం ఆలోచిస్తామంటే దేవుని ద్వారా మేలు పొందాలి అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా కలిగి ఉంటాం. మనము దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పిల్లలు, ఆయన దేవుడు గనక మన జీవితాల్లో మేలు చేయాలని కోరుకోవటం తప్పు కాదు. అయితే దేవుడు మేలు ఎలా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఆ మేలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలన్నది కూడా ఆలోచన చేయాలి. నేటి దినాల్లో అవి ఏమీ ఆలోచన చేయకుండా కేవలం మేలు మాత్రమే మీరు నాకు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఏదో మేలు జరుగుద్దని దేవుని వెంబడిస్తూ ఉంటారు, లేదా దేవుని దగ్గరికి వస్తారు. ఎప్పుడైతే మేలు వారి జీవితంలో జరగట్లేదో చాలామంది వారి విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోతారు, అనగా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. కనుక దేవుని వెంబడించడంలో వాస్తవంగా దేవుడు తన పిల్లలకి మేలు చేసేవాడు అనే విషయాన్ని దేవుని వాక్యం చెప్తోంది. దేవుని గురించి మనము గ్రంథంలో పరిశీలన చేస్తున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్నటువంటి మేలుకరమైన కార్యములు ఎన్నో గ్రంథంలో తెలియజేస్తాయి. 145వ కీర్తన 9వ వచన భాగం చూసినట్లయితే యెహోవా అందరికీ ఉపకారి అనే మాట ఉంది. దేవుడు అందరికి ఉపకారం చేసే దేవుడట. మరి అందరికి ఉపకారమైనటువంటి దేవుడు నమ్మినటువంటి పిల్లలు మేలెందుకు పొందుకోలేకపోతున్నారు? దేవుడేమో అందరికి ఉపకారి, దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లలు దేవుని ద్వారా మేలు ఎందుకు పొందుకోవట్లేదు? కాబట్టి దేవుని నుండి మేలు పొందుకోవాలంటే మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 9వ వచన భాగంలో ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమనున్నదంటే, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై. దేవుడి ఉద్దేశాన్ని ఇక్కడ గమనించాలి. ప్రభునందు ప్రియులారా, వారికిని వారు సంతానానికి లేదా వారి యొక్క కుమారులకు మేలు కలుగుటకై అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. వాస్తవంగా ఈ యొక్క సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకులుగా జీవించారు, దేవునికి కోపం రప్పించారు, దేవునికి రౌద్రం రప్పించారు. వారు 37వ వచన భాగాన్ని చూసినప్పుడు, ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సందర్భం ఏమిటంటే, ఒకప్పుడు దేవుని ప్రజలని పిలువబడినటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవునికి కోపం రప్పించారు. దేవుడు రౌద్రము చెందే విధంగా వాళ్ళ క్రియలు ఉన్నాయి. కాబట్టి దేవుడు వారిని ఏం చేశారంటే చెదరగొట్టేశాడు, అనేక దేశాలకి చెదిరిపోయారు. అయితే దేవుడు ప్రేమ గలవాడు గనక మరలా చెదిరిపోయినటువంటి తన పిల్లల్ని సమకూర్చడానికి, తన దేశములో వారు నిర్భయంగా నివసించడానికి దేవుడు మరలా వారిని పిలిపిస్తూ ఉన్నాడు, వారిని సమకూర్చుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో దేవుని ఆలోచనని మనకు భక్తుడు తెలియజేస్తున్నాడు. వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడిని ఇందును. తిరిగి మళ్ళీ వాళ్ళని రప్పించుకుని వారు నాకు ఏమవుతారంటే నా ప్రజలు, దేవుని ప్రజలు వారు.
నేనే వారి దేవుడినై ఉంటాను. 39వ వచనము దయచేసి మరొకసారి ఆలోచన చేస్తూ ఉన్నాం. మరియు వారికి వారి సంతానం కుమారులకును మేలు కలుగుటికై, మరి మేలు కలగాలంటే వారు ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. వారు నిత్యము నాకు భయపడినట్లు. దేవుని ద్వారా దేవుని ప్రజలైనటువంటి వారు మేలు పొందుకోవాలంటే మొదటి మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, వారు నిత్యము దేవునికి భయపడాలి. ఒక మాట అండి. రెండవది, నేను వారికి ఏక హృదయమును. రెండవదిగా ఏం కావాలి వాళ్ళకి? ఏక హృదయము. మూడవదిగా ఏక మార్గమును దయచేదును. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ 3 సంగతులు కనపడుతున్నాయి. దేవుడైతే ఆ చెదిరిపోయినటువంటి తన ప్రజలను పిలుచుకుని తానే వారికి దేవుడిగా ఉండి వారికి మేలు చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అలా వారు దేవుని యొక్క మేలు పొందుకోవాలంటే 3 సంగతులు దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. ఏమిటా సంగతులు అన్నట్లయితే, వారు నిత్యము దేవునికి భయపడాలి. దేవుని చేత మేలు పొందాలంటే దేవుని ప్రజలైనటువంటి వారు నిత్యము దేవునికి భయపడాలి. మరి దేవుని యొక్క ఆశీర్వాదము లేదా దేవుని యొక్క మేలు నా జీవితంలో పొందుకోవాలంటే మొదటగా నేను చేయవలసిన పని లేదా మీరు చేయవలసిన పని నిత్యము కూడా దేవునికి భయపడాలి. మనం దేవునికి ఎప్పుడు భయపడుతూ ఉంటాం? కష్టాలు వస్తే భయపడతాం, కష్టాలు వస్తే ప్రార్థన చేస్తాం. అన్ని పరిస్థితులు బాగుంటే చాలామంది దేవునికి భయపడరు, దేవుని గురించి ఆలోచన చేయరు. కనుక ఇక్కడ దేవుడు ఏం కోరుతూ ఉన్నాడంటే నిత్యము కూడా భయపడాలి. నిత్యం అంటే ఇంకెల్లప్పుడూ కూడా ప్రతి విషయంలో కూడా దేవునికి వారు భయపడాలి అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో అంటే మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నటువంటి సందర్భంలో వారికి ఇలాంటి విషయాలు ఎన్నో ఆయన నేర్పించాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించును. మోషే దేవుని ప్రజలైనటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి ఉద్దేశాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నిత్యము భయపడే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క కట్టడలను గైగొంటారు. నేను దేవుడికి భయపడుతున్నాను అని ఎలా తెలుస్తుందంటే దేవుని కట్టడలను, దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాటిని అనుసరించాలండి, గైగొనాలండి. ఈనాడు దేవుని కట్టడల గురించి ఆలోచన చేయరు, దేవుని యొక్క ఆజ్ఞల గురించి ఆలోచన చేయరు. నీకు భయం ఉంటే లేదా నాకు భయం ఉంటే ఖచ్చితంగా దేవుని కట్టడలను అనుసరిస్తాం. కట్టడ ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని కట్టడలు దేవుడు ఇచ్చాడు. క్రీస్తునందున్నటువంటి బిడ్డలకు కట్టడలు ఉన్నాయి. మీకు బాగా అర్థం కావడానికి పాత నిబంధనలో శనివారం అనేటువంటిది వారికి విశ్రాంతి దినము, అది కట్టడ. విశ్రాంతి దినము నాడు వారు ఏ పని చేయకుండా దేవుని సన్నిధిలో ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరం ఉంది. అక్కడ దేవుడు వాళ్ళకి ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞలు పాటిస్తూ దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఇప్పుడు శనివారం అనేటువంటిది వాళ్ళ కట్టడ. ఈ కట్టడను ఎవరైనా అతిక్రమిస్తే ధర్మశాస్త్రంలో చెప్పాడు వారిని రాళ్లతో కొట్టి చంపాలి. కట్టడంతా కఠినంగా ఉంది వాళ్ళకి. మరి ప్రభునందు ఉన్నటువంటి మనకు కూడా ప్రభు దినము అనగా ఆదివారము, క్రీస్తు ప్రభు తిరిగి లేచినటువంటి పునరుత్థానుడైనటువంటి ఆ పునరుత్థాన దినము క్రైస్తవులకు కట్టడ. అనగా ఆదివారం నాడు దేవుని పిల్లైనటువంటి వారందరూ కూడా సంఘమునకు వెళ్ళి దేవుడు కోరినటువంటి రీతిలో దేవుని ఆజ్ఞలు అనుసరించి ఆయన కట్టడను అనుసరించి దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు మరి కట్టడకు విలువిస్తున్నారా, ఆజ్ఞలకు విలువిస్తున్నారంటే చాలామంది ఆజ్ఞలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆజ్ఞ అతిక్రమం పాపం అనేటువంటిది వస్తుందనే విషయాన్ని వాళ్ళు ఆలోచన చేయరు. అంతేకాదు అనేక మంది వారికి కలిగినటువంటి పనులను బట్టి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవసరమైతే దేవుని కట్టడను కూడా మరి అతిక్రమించేటువంటి పరిస్థితులు ఉన్నారు. కానీ వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నేను దేవునికి భయపడితే, నేను దేవుడికి నిత్యము భయపడితే ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకోవాలి.
కాబట్టి ఈ గైగోట్లేదంటే వీటిని అతిక్రమిస్తున్నానంటే నాకు భయం లేదు. నాకు భయం లేకపోతే దేవుడి ద్వారా మేలు ఎలా వస్తుంది? వాస్తవంగా ఎలాంటి దేవుడు? మేలు చేసే దేవుడే, అందరికి ఉపకారంగా ఉన్న దేవుడు. కాబట్టి తన పిల్లలను ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నాయన నేనే నీకు మేలు చేయాలనుకున్నాను, కాబట్టి నీవు నాకు నిత్యము కూడా భయపడాలి అనేటువంటి విషయాన్ని ఆనాటి ప్రజలకి ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు మనకి మోషే భక్తుడి ద్వారా ఈ గ్రంథంలో మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నవి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచన భాగంలో కూడా, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతోనూ ప్రేమించి, దేవుణ్ణి నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనసుతో కూడా ప్రేమించాలి. ప్రేమించడం అంటే అర్థం ఏమిటంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట. యేసుప్రభువారు దీని వివరణ ఇచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని 23వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట విను అంటారు. మరో సందర్భంలో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనును. కాబట్టి నేను దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలంటే నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ బలముతోను నీ పూర్ణ వివేకముతోను దేవుని ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తామంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా. కనుక ప్రభునందు ప్రియులారా, నిత్యము దేవునికి భయపడేటువంటి వారు దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను గైకొంటారు. అలా గైకొనటం ద్వారా మనము దేవునికి భయపడేవారమని తెలుస్తుంది. కనుక దేవుని ద్వారా మేలు పొందుకోవాలంటే నిత్యము కూడా దేవునికి భయపడవలసినటువంటి అవసరతను గూర్చి పరిశుద్ధ గ్రంథములో మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మరొక మాటను మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 2వ వచన భాగంలో ఇలా ఉంది, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఇచ్చుకుని వానిని అప్పగించు. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి దేవుని యొక్క కట్టడలను అనుసరించి దేవుడు ఇతరులను ఎలా ప్రేమించాలని ఆయన తెలియజేశాడో ఆ విధానాన్ని బట్టి ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారు దేవుడు కాపాడుతూ ఉంటాడు, బ్రతికిస్తూ ఉంటాడు. బ్రతుకుతూ ఉంటాం, దేవుని కాపుదల అవసరం. అలాగే భూమి మీద వారు ధన్యులుగా ఉంటారు, శత్రువుల యొక్క ఇచ్చుకు వానిని అప్పగించు. లోకంలో మనం శత్రుత్వం కలిగి లేకపోయినా కూడా కొందరు మనమే శత్రుత్వాన్ని కలిగి ఉంటారు. ఈనాడు ఎక్కువగా కనబడుతున్నది, యేసు ప్రభుని నమ్మితే అనేక మంది మనకు శత్రువులుగా తయారైపోతూ ఉన్నారు. దీనికి వెనక కారణం ఏంటంటే క్రైస్తవులుగా మనం గమనించాలి, సాతాను. వాస్తవంగా మన శత్రువు ఎవరంటే అపవాది. వాడికి ఒక కోరిక ఉంది, వాడికి ఒక హిచ్చ ఉంది. ఏంటంటే మన విశ్వాస జీవితాన్ని పాడు చేయాలి, మన భక్తి జీవితాన్ని పాడు చేయాలి, దేవుని నుండి మనల్ని దూరస్తులు చేయాలి. దేవునితో నిత్యం ఉండేటువంటి ఆ స్థితిలో దేవుని పిల్లైనటువంటి వారు ఉండకుండగా వారిని నరకానికి నడిపించాలనేటువంటి ఆలోచనతో కోరికతో సాతాను ఉన్నాడు. ఆ సాతాను యొక్క సంబంధులు లోకంలో మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవుణ్ణి ఆజ్ఞలు అనుసరించి ప్రేమించేవాడవైతే, దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవించేవాడవైతే దేవుడు నిన్నేం చేస్తాడంటే నిన్ను కాపాడి బ్రతికిస్తూ ఉంటాడు. అలాగే భూమి మీద నిన్ను ధన్యుడిగా చేస్తున్నాడు. వాని యొక్క శత్రువులు ఇచ్చుకు. ఆ సాతాను నిన్ను అనేక రకాలుగా నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంటుంది. సాతాను సంబంధులు ఉంటారు, వారి యొక్క ఆలోచన మేరకు నీవు వారికి అప్పగించబడకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడని ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకి జ్ఞాపకం చేయబడుతున్నది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నిత్యము మనం మేలు పొందుకోవాలంటే మొదటి మాట, నిత్యము దేవుని పట్ల భయము కలిగి ఉండాలి. ఆ భయం కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారన్నది కొన్ని విషయాలు మనము గమనించాం. రెండవదిగా మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఏక హృదయం కలిగి ఉండాలి. నా జీవితంలో మనం మేలు పొందుకోవాలంటే మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలంటే ఏక హృదయం. ఏక హృదయం ఏంటి? ఈ యొక్క సంగతిని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు మన హృదయ స్థితిని మారుస్తాడు. మానవ హృదయము అంధకారం అయిపోయిందంట.
మానవ హృదయము కఠినమైపోయిందంట. మానవ హృదయము బహుఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిదిగా మారిపోయింది. ఎందుకంటే అపవాది మానవుని యొక్క హృదయమును హస్తగతం చేసుకున్నాడు. క్రొత్త నిబంధన సత్యాన్ని చూస్తే ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడినో దానంతటిని ఎదిరిస్తూ వాడే దేవుని ఆలయంలో కూర్చున్నాడు. అనగా సాతాను మానవుని యొక్క హృదయంలో వాడు కూర్చున్నాడు. దేవుడికి ఏ హృదయము ఆలయంగా ఉండాలని దేవుడు ఆశించాడో అట్టి హృదయాన్ని అపవాది హస్తగతం చేసుకున్నాడు. కనుక మానవుని యొక్క హృదయాన్ని వాడు పాడు చేసేస్తాడు. మానవుని యొక్క హృదయమును వాడు రాతి వలె చేసేస్తాడటండి. ఇంకా రాతికి మనం ఎన్ని చెప్పినా ఆ రాతి హృదయాలు వినవు. ఒక మాటను మనము గమనిందాము. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచన భాగం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైగున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండె ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నా ఆత్మను పుట్టింతును. ప్రభునందు ప్రియులారు, చూడండి, దేవుడు నీకు నాకు మేలు చేయాలని ఆయన ప్లాన్ ఎలాగుందో ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొదటిగా నిత్యము కూడా మనం భయపడాలంట. భయపడాలంటే ఎలా భయపడగలుగుతాము? ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలు అనుసరి. కాబట్టి కట్టడల ఆజ్ఞలు ఇచ్చాడు. వీటిని అనుసరించినట్లయితే మనం దేవునికి భయపడుతున్నట్టుగా మనము దేవునిలో నిలవగలుగుతున్నాం. రెండవదిగా ఆయన ఏం చేశాడంటే ఏక హృదయం కావాలట. ఏక హృదయం కావాలంటే నీ హృదయం ఎలా ఉండాలో, నీ హృదయ యొక్క స్థితి ఏంటో దేవుడికి తెలుసు. కనుక ఆ హృదయ స్థితిని ఈ మాంసపు గుండెను తీసివేసి వారికి ఏం చేస్తాడంటే రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండె ఇచ్చి వారికి ఏక మనసు దయచేస్తున్నాడు. మరి గమనించినట్లయితే దిమనస్కులు అనే మాట గ్రంథం చెప్తుంది. దిమనస్కులారా, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు కడుగుకోండి. దేవుడికి రెండు మనసులు కానీ, రెండు హృదయాలంటే కొద్ది సమయం దేవునికి ఇష్టమైన హృదయంగాను, కొన్ని సమయం లోకానికి ఇష్టమైన హృదయంగా మన హృదయాలు మారిపోతూ ఉంటాయి. అట్లాగే దేవునికి కుదరదు. నా జీవితంలో దేవుని ద్వారా నువ్వు మేలు పొందుకోవాలంటే ఏక హృదయం కలిగినటువంటి వారికి ఉండాలి, ఏక మనసు కలిగినటువంటి వారికి ఉండాలి. కాబట్టి మన హృదయ స్థితిని దేవుడు మార్చివేశాడు. పరిశుద్ధాత్మను నీకు నాకు బాప్తిసం ద్వారా వరముగా అనుగ్రహించాడనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుడు రెండవదిగా మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే ఏక హృదయం, ఒకే హృదయంలో అందరి ఆలోచన ఒకటిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. ఇప్పుడు సంఘముగా ఉన్నటువంటి మనము దేవుని యొక్క ఉద్దేశమును అర్థం చేసుకోవాల్సిన వారు ఉన్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభువు వారు భూమి మీద మానవుడిగా జీవించిన దినాల్లో తను నమ్మినటువంటి బిడ్డలు ఎలా ఉండాలి, ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని ఆయన తెలియజేశారు. దాని కొరకు ఆయన ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచ్చిన భాగం. మరియు నీవు నన్ను పంపిదవని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు. ఇక్కడ ప్రార్థన యొక్క ఉద్దేశమును అర్థం చేసుకోవాలి. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మరియు నీవు నన్ను పంపిదవని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మనయందు ఉన్న వారందరూ ఏకమై ఉండాలి. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ఎలాంటి ఏకత్వమును కలిగి ఉన్నారో అలాగా నాయందు విశ్వాసముంచు వారు ఉండాలని నేను ప్రార్థించటం లేదు, కానీ ఉండాలని ప్రార్థించట్లేదంటే ఉండరని అర్థం. మరి ఎలాగ ఉండాలి? వీళ్ళు ఏకహృదయం కావాలి. ఎట్లా వీళ్ళకి ఏకహృదయం కావాలి? అక్కడ ప్రభు చేస్తున్న ప్రార్థన యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకుందాం. వారి వాక్యం వలన ఆయన మనకు వాక్యాన్ని ఇచ్చారు. దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యంలో మనం ప్రతిష్ఠ అయ్యాము కనుక దేవుని పిల్లలైనటువంటి ప్రభునందున్నటువంటి వారు ఏకహృదయము కావాలంటే ఎలా వస్తుంది అనేటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రభు ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే తండ్రి కుమారుడు కలిసి ఉన్నంత విధంగా ప్రభునందున్నటువంటి పిల్లలు కలిసి ఉండాలని ప్రార్థించట్లేదంటే వారు ఉండలేరు. కానీ మరి ఎలా ఉండాలంటే వారు ప్రభునందు విశ్వాసముంచు వారందరూ కూడా వాక్యమును బట్టి ఏకమై ఉండాలి.
అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు ఉండకూడదండి. అది ఏక హృదయం అంటే. ఈనాడు వాక్యానికి వ్యతిరేకంగా లేరా? వ్యతిరేకమైన మార్గాలు లేవా? వ్యతిరేకమైన ఆలోచనలు లేవా? వ్యతిరేకమైన ఆరాధన స్థితులు లేవా? వ్యతిరేకమైన సువార్తలు లేవా? వాక్యానికి భిన్నమైనటువంటి సువార్తలు లేవా? అంటే ఇప్పుడు ప్రభునందున్నటువంటి బిడ్డలు దేవుని ద్వారా మేలు పొందుకోవాలంటే వాక్యాన్ని బట్టి అందరూ ఒకే ఆలోచన, ఒకే హృదయం కలిగి ఉండాలి. అలాంటి స్థితి కావాలని ఇక్కడ యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తారు. వాక్యాన్ని బట్టి ఒకటిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మరి అలాగా సంఘముగా ఉన్నటువంటి మనము, సంఘములో ఉన్నటువంటి మనం అందరము కూడా అలాంటి హృదయాన్ని, ఏకత్వము కలిగినటువంటి వారు ఉన్నామా? ప్రభునందు ప్రియులారా, కొరింథీ సంఘములో అపోస్తులైనటువంటి పౌలు ఇలాంటి సమస్య వస్తే అక్కడ పరిష్కారం చూపించారు ఆయన. ఏంటి పరిష్కారం అంటే, మొదటి కొరింథీ 1వ అధ్యాయము 10 నుండి 13 వచ్చిన భాగాలు చూస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఎలాంటి భావాన్ని కలిగి ఉన్నారంటే, వాళ్ళు ఏకభావము, ఏకతాత్పర్యము లేదంట, కక్షలు కలిగి ఉన్నారట. ఇంకా ఆలోచన చేస్తున్నట్లయితే వాళ్ళు ఒకడు పౌలు వాడును, ఒకడు కేపా వాడును, ఒక అపోల్లో వాడును, ఒకడు క్రీస్తు వాడును అని చెప్పుకుంటున్నారు. రక్తమిచ్చుకున్నటువంటి క్రీస్తు ప్రభుని ప్రక్కన పెట్టి, నేను అపోస్తులైన పౌలుకి సంబంధించిన వాడిని ఒకడు, పేతురికి సంబంధించిన వాడిని ఒకడు, మరి కేపాకు అపోస్తులకు సంబంధించిన వాడని ఒకడు, కొందరు మాత్రమే క్రీస్తుకు సంబంధించిన వారు ఉన్నారట. ఇది ఏకత్వం కాదండి, ఏక హృదయం కాదు. అక్కడ వాక్యాన్ని బట్టి వాళ్ళందరూ కూడా ఒకే ఆలోచన కలిగి ఉండాలి. అందుకని పౌలు ద్వారా దేవుడు వాళ్ళకి సరైనటువంటి ఆ విషయాన్ని చెప్పాడు. పౌలు ఎవడు, అపోలు ఎవడు, వీళ్ళందరూ పరిచారకులే కదా. మీరు పౌలుని బట్టి లేదా అపోలును బట్టి లేదా పేతురుని బట్టి మీరు విభజనగా ఉన్నట్లయితే మీరు శరీర సంబంధమైన మనుషులే కదా, మీరు ఆత్మ సంబంధులు కారు. కానీ క్రైస్తవ జీవితము ఆత్మ సంబంధమైనటువంటిది, శరీర సంబంధమైనటువంటిది కాదు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి. ఇంకా మనము ప్రారంభ సంఘాల యొక్క చరిత్రను మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 32వ వచన భాగంలో, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారయుండి. ప్రారంభ ప్రభు సంఘాన్ని మనం పరిశీలన చేస్తున్నట్లయితే 3000 మందితో ఏర్పడినటువంటి క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు, ఆ తదుపరి సువార్త ద్వారా సంఘంలోనికి చేర్చబడుతున్నటువంటి బిడ్డల యొక్క జీవితాలను చూసినప్పుడు వాళ్ళ స్థితిని ఇక్కడ మాట్లాడుతున్నాడు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారు. నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే ఏక హృదయం కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వారికి కలిగినటువంటి స్థిరచరాస్తుల నుంచి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర ఆ పరిచర్య కొరకు వారు తమను తామే అప్పగించుకున్నారు. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా ఏక హృదయం కలిగిన వారు ఉన్నారు. ఈనాడు సంఘంలో ఉన్నటువంటి మనందరం కూడా ఏక హృదయం కలిగి ఉన్నామా? కాబట్టి సంఘానికి దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. సంఘంలో ప్రతి బిడ్డకి మేలు జరుగుతుంది. ఒకటి నిత్యం భయపడాలి, రెండోది ఏక హృదయము కలిగినటువంటి వారుగా మనము ఉండాలి అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం తెలియజేస్తుంది. మనం క్రొత్త నిబంధనలో ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రియులారా, పేతురు గారు మరి దేవుని పిల్లలైనటువంటి వారిని అనగా సంఘాన్ని దేవుడు దీవించడానికి పిలిచాడు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడినది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము, తొదకు మీరందరూ ఏక మనస్కులై ఉండరు. సంఘం అంతా ఎలా ఉండాలంట? ఏక మనస్కులై ఉండాలి. ఒకరి యొక్క సుఖ దుఃఖములో ఒకరు పాలు పొందాలి. సహోదర ప్రేమ గలవారై కరుణాసిత్తులను వినయ మనస్కులై ఉండండి. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడ్డారు. కాబట్టి మీరు ఆశీర్వాదానికి వారసులకు ఉంటాకు పిలువబడ్డారు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? ఏక మనస్కులై ఉండాలి, కరుణ కలిగినటువంటి పిల్లలుగా ఉండాలి, సహోదర ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి. దూషణకు ప్రతి దూషణ చేయకుండా, కీడుకు ప్రతి కీడు చేయకుండా మీరు ఉండాలి. ఎందుకంటే మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డారు. కాబట్టి సంఘము ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి పిలువబడినటువంటి వారు. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరిక హృదయాలు ఎలాగ ఉండాలంటే ఏక హృదయం కలిగి ఉండాలి. దాని కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27, 28 వచ్చిన భాగంలో కూడా చూద్దాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరే విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా
ప్రవర్తించండి. పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ మాట చాలా వివరంగా చెప్పారు. ఏమని? నేను వచ్చి మిమ్మల్ని చూసినా చూడకపోయినా, అంటే నేను వచ్చినా రాకపోయినా కూడా మీ గురించి నాకు ఎలాంటి వర్తమానం రావాలంటే మీరందరూ కూడా ఏక మనస్సు కలిగినటువంటి వారుగా ఉన్నారు. సంఘం అంతా కూడా ఎలా ఉండాలని ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్నాడంటే మీరు ఏక మనస్సు ఏక హృదయం కలిగిన వారుగా ఉన్నారు. ఎందుకు? మీరు ఆశీర్వాదమునకు వారసులటుకు పిలవబడ్డారు. కాబట్టి మేలు పొందాలంటే ప్రభునందు ప్రియులారా, ఏదో మనం వచ్చి వెళ్ళిపోయి మేలు చేయట్లేదు దేవుడు అని చాలామంది ఆలోచన చేస్తారు. పాత నిబంధన ఇర్మియా గ్రంథాన్ని బట్టి మనము నేర్చుకుంటున్నాం. 2 విషయాలు ఆలోచన చేస్తాం. మొదటిది, నిత్యము కూడా దేవునికి భయపడాలి. రెండవదిగా ఏక హృదయం కలిగిన వారుగా ఉండాలి. దేవుడు ఎంత ప్రేమ గలవాడు! నిత్యము భయపడాలంటే ఆజ్ఞలు కట్టడిచ్చాడు. వాటిని అనుసరిస్తే మనం దేవుడికి భయపడే పిల్లలం. రెండవదిగా ఏక హృదయం ఏం చేశాడు? మన రాతి స్వభావాన్ని తీసివేసి మాంసపు గుండెనిచ్చి మెత్తని హృదయం ఇచ్చి జీవము గల దేవుని ఆత్మతో ఆ హృదయాల మీద ఆయన మాటలు ముద్రించాడండి మనకి. ఇంకా అంతేకాదు, దేవుడు సంఘ చరిత్రను చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏక మనసు ఏక హృదయం కలిగినటువంటి వారుగా వాళ్ళ జీవితాలు మనం చూస్తున్నాం. అలాంటి పిల్లలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడని పౌలు ద్వారా కూడా మనము హెచ్చరించబడ్డాం. పాత నిబంధన కాలంలో చూస్తే దేవుడు అలాంటి పరిస్థితి, అలాంటి హృదయాలు మనకు కావడానికి దేవుడు ఎంతో ప్రయాసపడి కార్యాలు చేస్తున్నాడటండి. 2వ దినవృత్తాంత గ్రంథము 30వ అధ్యాయం 12వ వచన భాగంలో ఈ మాట చూద్దాం. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యోధాలోని వారికి మనసు ఏకము చేటుకై దేవుని హస్తము తోడ్పడిను. దేవుని ఆలోచన బట్టి రాజు అధికారులు చేసినటువంటి నిర్ణయాన్ని యోధారాజ్యంలో ప్రజలందరూ కూడా దాన్ని అనుసరించి నడుచుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఏక హృదయం కలిగినట్లు దేవుని యొక్క హస్తం వారికి సహాయం చేస్తుంది. అంటే దేవుడు నీకు నాకు ఎంత సహాయం చేస్తున్నాడు చూడండి. నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. ఏంటంటే ఏకాత్మ కలిగినటువంటి వారుగా, ఏక హృదయం కలిగినటువంటి వారుగా మనం ఉండటానికి దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి దేవుడు మేలు చేయాలని హృదయాన్ని మార్చాడు. అలాగే ఆ ఏక హృదయం కలిగినటువంటి పిల్లలుగా ఆ హృదయాన్ని నడిపించడానికి దేవుడు సహాయం చేస్తున్నట్లుగా కూడా వాక్య భాగం నుండి మనము గమనిస్తూ ఉన్నాం. 3వ సంగతి ఏంటంటే ఏక మార్గము. మేలు పొందుకోవాలంటే 1 నిత్యం దేవునికి భయపడటం, 2వది ఏక హృదయం కలిగి ఉండటం, ఏక హృదయం లేదా ఏక మనసు కలిగి ఉండటం, 3వదిగా ఏక మార్గంలో కొనసాగాలి. అంటే ఈనాడు దేవుని మార్గాలు రకరకాలుగా మానవులు ఏర్పాటు చేసుకున్నారు. దేవుని మార్గాలు ఎన్నో లేవండి, ఒకటే ఒక మార్గం ఉంది. పాత నిబంధనలు కూడా దేవుడు హెచ్చరిక చేశాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోవాలి. పురాతన మార్గాలు ఎన్నో ఉన్నాయి, కానీ మీకు మేలు కలిగేటువంటి మార్గం ఏదో ఒకటే మాట్లాడండి. అది కాబట్టి మేలు కలిగేటువంటి ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో మీరు నడుచుకోండి అని పాత నిబంధన భక్తులను హెచ్చరించిన విధానం ఉంది. మరి క్రొత్త నిబంధన సత్యాన్ని చూసినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మానవుడికి వచ్చిన దినాల్లో అనేకమైన సందర్భాల్లో ఆయన ఏమై ఉన్నాడో ఆయన బోధించిన బోధలు మనకు తెలియజేయబడుతున్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచన భాగంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. మార్గమును అన్నాడండి, ఒకటే మాట్లాడండి మార్గం. కానీ ఈనాడు సాతాను మనల్ని మోసం చేసి దేవుడి ద్వారా వచ్చే మేలు పొందుకోకుండా, మేలు జరగలేదు కాబట్టి దేవునికి దూరం అయిపోతారని వాడికి తెలుసు కాబట్టి మార్గాలు తీసుకొచ్చాడు. మానవ కల్పితమైనటువంటి ఎన్నో మార్గాలు తీసుకొచ్చాడు. ఈ మార్గాలన్నీ కూడా మనకు ఎలా కనపడతాయంటే మంచిగానే కనపడతాయి. ఒక సేవకుడు మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ అతడు మార్గం ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. యేసుప్రభు ఏ మార్గాన్ని అయితే చూపించాడో ఒకే ఒక మార్గం, అది నేనే మార్గం అన్నాడు. అది భూమి మీద సంఘముగా చెప్పబడిందండి. ఒకే ఒక సంఘము, ఏక శరీరం అని చెప్పాడు, ఒకే శరీరం అని చెప్పాడు, అనగా సంఘము. క్రీస్తు ప్రభు యొక్క సంఘము భూమి మీద దేవుని యొక్క ఏక మార్గమైనది. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరన్నారు. ఆయన మార్గానికి మనం వేరుగా ఉన్నట్లయితే
ఆ మార్గంలో ఉండకుండా బయట ఉన్నట్లయితే మనం ఏం చేయలేం. కానీ మానవులు రకరకాల మార్గాలు ఏర్పాటు చేస్తారు. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేస్తున్నట్లయితే చాలా సందర్భాల్లో మనం చూస్తాం. ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు, తుదకది మరణానికి వెళ్ళిపోతుందంట. సామెతల గ్రంథం 14:12 కానీ, సామెతల గ్రంథం 16:25 కానీ ఈ 2 సందర్భాలను చూస్తే అక్కడ చాలా వివరంగా చెప్పబడింది. ఒక వ్యక్తి ఏర్పాటు చేసిన మార్గము తనకు యథార్థంగానే కనపడుతుంది, మంచిగానే కనపడుతుంది, కానీ తుదకది మరణానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది నువ్వు ఏర్పాటు చేసుకున్నది, దేవుడు ఏర్పాటు చేసింది కాదు. దేవుడు ఏకమార్గం ఇస్తానని ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పాడు. అప్పుడు వాళ్ళకి ఒకే మార్గాన్ని చూపించాడు. యెరూషలేము ఆలయం వాళ్ళకి. ఈనాడు క్రైస్తవులకి క్రీస్తు శరీరం అనేటువంటి సంఘము, అది ఎక్కడైతే 2-3 ఆయన పిల్లలుగా సంఘముగా ఉంటారో అదే దేవుని మార్గం, అదే ఏక మార్గం. ఆ మార్గంలో నీవు నేను ఉండాలి, ఆ మార్గంలో కొనసాగాలి. ఆ మార్గం ద్వారా దేవుడు ఏదైతే ఆశించాడో ఆ కార్యాలు అక్కడ జరగాలి. అందుకని గ్రంథం చెప్తుంది, మరియు నీ పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములో దాని ఎదుట నిలవనేరు. కాబట్టి సంఘము దేని కొరకంటే మీరు ఆశీర్వాదం మనకు వారసులగుటకు పిలవబడ్డారు. దేవుని ద్వారా వచ్చేటువంటి ఈ భౌతికపరమైనటువంటి అలాగే ఆత్మ సంబంధమైనటువంటి పరలోకం, ఈ 2 కూడా దేవుని ఏకైక మార్గం ద్వారా మనకి దేవుడు ఆలోచన చేశాడనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభునందు ప్రియులరా, మేలు పొందుకోవాలంటే ఇర్మియా గ్రంథం నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తాం. ఆ మేలు ఎలా పొందుకుంటాం అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మేలు పొందుకోవాలంటే ఆయన మేలు చేసే దేవుడే. మొదటిగా నా నుండి దేవుడు ఆశిస్తుంది మనం నిత్యము దేవునికి భయపడాలి. రెండవది ఏక హృదయం కలిగిన వారికి ఉండాలి సంఘము, దేవుని పిల్లలందరూ. మూడవదిగా ఒకే ఒక మార్గం, ఏక మార్గంలో ఆయన ప్రజలు కొనసాగాలి. ఇర్మియా గ్రంథం 32:39 మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును. నేను వారికి మేలు చేయుట మానకుండినట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకున్నట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదును. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. మేలు చేయడంలో దేవుడికి ఏంటంట? ఆనందం. కనుక దేవుడు ఆలోచన ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాత నిబంధన సంబంధమైన ప్రజలకి ఈ మాటలు చెప్పబడ్డాయి. కాబట్టి క్రొత్త నిబంధన బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి నిత్యం భయపడాలి. అలాగే ఏక హృదయం కలిగిన వారికి ఉండాలి. పౌలు ద్వారా హెచ్చరించబడ్డారు క్రొత్త నిబంధనలో. వాళ్ళందరూ ఏకాత్మ ఏక హృదయం కలిగిన వారుగా సంఘం ఉన్నది. మూడవదిగా ఒకే ఒక మార్గము, అదే క్రీస్తు ప్రభు యొక్క సంఘము. ఆ విధంగా మనం ప్రభులో కొనసాగినట్లయితే దేవుని ద్వారా మనము పరసంబంధమైన భౌతికపరమైన మేలు పొందుకుంటాం. అట్టి మేలు మీ అందరి జీవితాల్లో దేవుడు దయచేయాలని, ఆయన మార్గంలో మీరు ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.